హాయ్ అండి రూప గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాం. మీ గార్డెన్ చూడాలని ఎప్పటి నుంచో కోరిక తీరింది. మీ గార్డెన్ నేను చూడడమే కాదు, మన విజయనగరం గార్డెన్స్ అన్ని అందరూ చూడాలి అనేసి నా కోరిక. ఏదైనా మనకి ఆదిలక్ష్మి గారి ఇన్స్పిరేషన్ అండి. అయ్యో బాబోయ్, నేను 15 సంవత్సరాల నుంచి మొదలెట్టిన ఇప్పుడు ఇందులో గ్రూప్ లో జాయిన్ అవ్వడం వల్ల చాలా నేర్చుకున్నాను. ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెరిగి మొక్క పెడదామా, ఆ మొక్క పెడదామా, ఈ క్రాప్ బాగుంది, ఆ ఫ్లవర్ బాగుంది. ఏం లేదు, అందరం ఒకటే. కాకపోతే కొంచెం హెచ్చుతగ్గులు అవుతూ ఉంటుంది ఇంట్లో పని కార్యక్రమాలు అన్నిటి వల్ల కొంచెం తక్కువ ఎక్కువ మొక్కలు గార్డెనింగ్ అవుతుంది తప్ప ఇంచుమించు అందరమే అంతే. అదే అదే చూసుకోవడానికి ఎవరు ఉండరు. చూసారు కదా, మేము కలిస్తే ఇలా ఉంటది అనమాట. ముచ్చట్లు అన్నీ కూడాను మా మొక్కల గ్రూప్ ఫ్రెండ్స్ అందరం కలిస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకే అండి, ఈరోజు మనం ఒక మంచి గార్డెన్కి వచ్చామండి. అది ఎవరు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. రూప గారని మన విజయనగరం అండి. మేడం గారు గార్డెన్కి వచ్చాము. మేడం గారి మాటల్లోనే మనం ఎక్కడికి వచ్చాము ఏంటి గార్డెన్ అనేది చూపిస్తారు. రూప అండి, నేను అంటే మాది మెయిన్ రోడ్ లలిత జ్యువెలరీ పక్కన మా షాప్ పేరు రత్న మిల్ స్టోర్స్. మా వారు కృష్ణ. నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కాకపోతే అవకాశం లేక నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ 15 సంవత్సరాల పైన అయిందని నేను దేవుడి పూజ కోసం పూల మొక్కలతో స్టార్ట్ చేశాను. అది కూడాను మెయిన్ ఈ మొక్కల పెంపకం అనేది మా అత్తగారి దగ్గర నుంచి అండి. ఆవిడ విలేజ్ నుంచి వచ్చి ఆవిడ మొక్కల గురించి అంటే మాది ఒక సత్సంగం ఉన్నదండి. దాంట్లోని ఈ మొక్కలకి చాలా సేవ చేస్తారనమాట. వైజాగ్లో దయాల్ నగర్ కాలనీ ఉంది, ఇక్కడ కూడా విజయనగరంలో కూడా ఉన్నదనమాట. అక్కడ ఇక్కడ కూడానండి ఈ మొక్కలు మనమే పండించుకోవాలి, మనదే మనం తినాలని మా గురువు గారు ఎప్పుడు చెప్తారండి. అందుకు ముసలోళ్ళు లాంటి వాళ్ళు కూడా చిన్న స్టూల్ వేసుకొని ఈ తవ్వకాలు అవి చేస్తారు. పిల్లల లాంటి ఇవన్నీ పట్టుకోవడం రావడం అలా మాకు దీని నుంచి మా అందరికి కూడా అలవాటు అయిందనమాట. సో అప్పటి నుంచి కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చి నేను ముందు పూల మొక్కలతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక మనీ ప్లాంట్ చిన్న మందార మొక్క పట్టుకుంటాం. మా వారు చాలా సార్లు దెబ్బలాడేవారు, డాబా పాడైతుంది ఇన్ని గోళాలు పెట్టాను. కానీ హరిత విజయనగరంలో జాయిన్ అయ్యాక మరి కొంచెం పెంచు అన్నారండి. చూస్తారా గ్రూప్ ని? నేను చూపిస్తుంటారు, అది చెయ్యాలి మన అందరూ. హరిత విజయనగరంలో జాయిన్ అయ్యాకండి, లేకపోతే ఆ మధ్యన ఇవన్నీ తీసేస్తాను అన్నారు డాబా పాడైతుందని. ఇందులో జాయిన్ అయ్యాక ఇవన్నీ చూసి అయితే పెంచుకో, ఇంకా సీడ్స్ ఇంకా ఏదైనా పెంచుకో, మాకు ఆర్గానిక్ కర్రీస్ పెట్టారు మేడం గారు అంటారు కదా, అలా అనమాట. అది తర్వాత మేము అందరూ పక్క పక్కనే ఉన్నాం కానీ ఫ్రెండ్స్ అందరూ ఒకరు చూసి చెయ్యాలి చెందాలి అనే ఒక ఇన్స్పిరేషన్ అనమాట మెయిన్. అదండి విషయం. మన రూప గారు చెప్పాను కదండి, మన హరిత విజయనగరం అని ఒక విజయనగరంలో గ్రూప్ పెట్టుకున్నాం అందరం కూడా, గార్డెనర్స్ అందరమేను. అందులో సభ్యురాలుగా జాయిన్ అయ్యారు. మాకు ఒక హెడ్ అనమాట, మా గ్రూప్లో ఒక హెడ్, ఒక పెద్దరికంగా ఉంటారు. చక్కగా అన్నీ చూసుకుంటారు. ప్రతి నెల మీట్స్కి వస్తుంటారు. అసలు మేడం గారు యాక్చువల్లీ ఇక్కడ ఉండరు, ఫారిన్లో వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటారు. అయినా కూడా ఇంట్రెస్ట్ నేను తగ్గేదేలే, నా ఇష్టాన్ని నేను తగ్గేదేలే అనేసి చూడండి ఇంత పెద్ద గార్డెన్ చూస్తున్నారు. ఇప్పుడు చూడబోతున్నారు ఈ గార్డెన్ అంతా కూడాను. నేను అక్కడి నుంచి కూడా మీకు ఫోన్ చేసేదాన్ని, ఏంటి నా గురించి ఉంచండి అనుకోని. ఫారిన్లో ఇక్కడ మీటింగ్ అవుతుంది అనుకోండి, అక్కడ ఏ తెల్లవారుజాము లెగిస్తే ఇక్కడ మన ఫోన్ అవ్వదు కదా, లెగిసి ఆ విత్తనాలు అవేమో నాకు ఉంచండి అని రిక్వెస్ట్లు పెట్టేవారు. అలాగేలేండి నేను ఇలా పెట్టేదాన్ని అనమాట. ఆ తర్వాత ఉంటాయి ఉండపోతే మన చేతిలో ఉండదు మీటింగ్ వెళ్ళాక. అక్కడి నుంచి నేను ఫోన్ చేశానండి మంగమణి గారికి. ఆవిడ ఇది అన్ని ఇచ్చేసారు కదా మొక్కలన్నీ కూడాను. సో మంగమణి గారికి అక్కడి నుంచి ఫోన్ చేసి మా స్టాఫ్ అబ్బాయిని పంపిస్తాను, మీరు మొక్కలు ఉంచండి అంటే ఆవిడ ఇచ్చారనమాట. మొక్కలు ఇచ్చారు ఆవిడ. ఇది థ్యాంక్ యూ మంగమణి గారు. చూసారా, ఎంట్రన్స్ మీ పేరుతోనే స్టార్ట్ అవుతుంది గార్డెన్ అనేది. అది అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుతున్నాను కదమ్మా. వాడుతున్నారా? రణపాలు వాడుతున్నాము. అదేం మొక్క అండి అది? ఇది కానుగ చెట్టు అండి. కానుగ చెట్టు యాక్చువల్లీ ఇది మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కి బాగా క్లియర్ చేస్తుంది. మార్నింగ్ లేదండి, ఈ ఆకేనండి. ఈ ఆకే మనం ఒక గ్లాసు ఆకు వాటర్ లోని 3-4 ఆకులు వేసి బాగా మరబెట్టాలన్నమాట. దాని కషాయం దిగుతుంది. అది వడకట్టుకొని రోజు నేను మా అబ్బాయి మా వారికి ఇస్తూ ఉంటాను. చూడండి, ఇది కానుగ చెట్టు
దీని నూనె గురించి అయితే నేను విన్నానండి ఏజెన్సీలో. ఆ పిక్కల తాలూకు నూనె చాలా కాస్ట్, అది నొప్పులకి వాటికి తీసుకుంటూ చాలా మంచిది అనేసి కూడా వాళ్ళ వంటల్లో కూడా వాడుకుంటారని విన్నాను. అవునా? చాలా మంచిది. నేను ఇది తెచ్చుకున్నాను దానికోసమే. అవునా? కషాయం చేసుకొని తాగుతూ ఉంటారు. దాని ఎరువు కూడా మనకు చాలా మంచిది. ఎక్కడ కానుగ చెట్లు ఉంటాయి, ఆకులు కొన్ని తెచ్చి పెట్టుకోమంటారు కుండీల్లోని. కంపోస్ట్ కి చాలా మంచిదట. అదే రోజు ఈవినింగ్ వచ్చినప్పుడు నాకు తెలిసిన అది ఉంచుకొని మార్నింగ్ ఏమో మన మెడిసిన్ మందే, మన కూరగాయలతో. లేదండి, ఇప్పుడు మా అబ్బాయికి మొన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తే మెడిసిన్ వాడమన్నా నేను వద్దు అని చెప్పి వారం రోజులు పెట్టి ఇది ఇవ్వగానే వాడికి బాగా ఏ టైంలో ఇచ్చారు? ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్. బ్రష్ చేసిన వెంటనే బ్రష్ చేసి నేను మరబెట్టి ఒక 4 ఆకులు వేస్తారా? ఒక 5 చిన్నవైతే 6, పెద్దవైతే 4 వేసి మరిగించేసి ఆ వాటర్ ఏమో తాగుతాడు. దీన్ని కూడా వాడండి. అది రణపాల. ఇది మీరు చెప్పాక నాకు తెలిసింది. అదే ఇంకా వాడుకుందాము అని. రోజు ఒక ఎందులో తినేసినా మంచిదే, లేదా ఇంట్లో అందరికీ వెళ్ళాలి. మనం తింటాం, వాళ్ళు తినరుగా. వాళ్ళ కోసం ఏం చేస్తాము, చారులో వేయడమో, తాలింపుల్లో వేయడమో, పప్పులో వేయడమో, చట్నీలు చేసేటప్పుడు కూడా ఒక ఆకు కలిపి పచ్చిమిర్చి వేయించేటప్పుడు వేయించడం వేసి కలిపేస్తే వాళ్ళకి కూడా వెళ్తుంది. యాక్చువల్గా ఇది మా మనవరాలకి ఇది 3 ఇయర్స్ బేబీ అప్పుడు తనకి ఈ బ్లడ్ లోని ఇన్ఫెక్షన్ వచ్చి చిన్న కొరుపులాగా వచ్చాయి. అప్పుడు నాకు చెప్పారు ఇలా రణపాలది వేసి ఆ పసర నూరి అదేమో రాయమని. అది చేసాక తనకి తగ్గింది. అప్పటి నుంచి జాగ్రత్తగా ఇది పెంచుతుంది. మనకి మందులన్నీ భగవంతుడు ఇలా మన ప్రకృతిలోనే ఇచ్చేసాడండి. కానీ నాకు మీరు మొన్న చెప్పాక తెలిసింది ఇది చట్నీ చేస్తారు, అన్నింట్లో వాడతారు. నేను చట్నీలు నాకులు వేసేస్తానండి. పచ్చిమిర్చి, టమాటో, ఒక రణపాల వేసి చట్నీ చేసి ఆ పూట తినేస్తాం మేము. రంగమణి గారు ఇచ్చారండి మాకు కూడా డిసెంబరాలు. ఇప్పుడు నెక్స్ట్ ఆ వైట్ ఆ ఫ్లవర్స్ కూడా అదేను శంఖపూలు. అలాగా దీంతోనే మేము తీసుకొని వచ్చాం అనమాట. ఓకే. నేను మొక్క దీన్ని వేరే సపరేట్ గా పెట్టుకుంటే బాగుంటది. ఇవన్నీ గన్నేరండి, ఆ గన్నేరు అదంతాను. ఇది ఎడెనియం ప్లాంట్. మాకు గ్రో గ్రీన్ అని ఒక గ్రూప్ ఉన్నదండి మా ఇన్నర్వీల్లోని. అక్కడ విజయవాడ అవడేమో ఇలాగా టెర్రస్ గార్డెన్ మొక్కలు ఎవరి దగ్గర ఉన్నాయో ఫోటోలు పెట్టమని అన్నారనమాట. అప్పుడు స్టార్టింగ్లోని అప్పుడు నేనేమో ఇదంతా వీడియో తీసి ఆవిడకి పంపిస్తే అప్పుడు ఇలాగ పెట్టిన వాళ్ళందరికీ ఆవిడ కేరళ నుంచి తెప్పించి మా అందరికి పంపించారనమాట. దీన్ని ప్రూనింగ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది మేడం. చేశాను. ఇంకా మళ్ళీ పెరిగిపోయేటప్పుడు చెయ్యండి. ఈ కొమ్మలు పెట్టుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి. కొమ్మ దేనిలో చిన్న కవర్ గ్లాసులో పెట్టేస్తే మనం గిఫ్ట్ల కింద మనం ఎవరైనా వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ల కింద ఇచ్చి ఇట్లా మనం మొక్కలు గిఫ్ట్లు ఇస్తుంటాం కదా, అలా పనికి వస్తుంటాయి అనమాట ఇవి. అలాగే ఇదంతా మందార అలాగుంది. గులాబీలు. ఇదేమో పన్నగడ్డి. మరి ఈ మధ్య వాడినట్టున్నారు. లేదు, నేను 3 రోజులు బట్టి కట్ చేద్దామని అన్ని అదే చట్నీ చేసుకో. రోటి పచ్చడి సూపర్ అండి. ఇదిగోండి పొన్నగంటి లేత ఆకులు అయితే చక్క పప్పులో వేసేస్తాను. ముద్రకి అయితే కాడలతో కలిపి నేను చట్నీ టమాటో, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు అంతే. ఇంకా మీకు టేస్ట్ కావాలంటే కొంచెం పలుకులు, శనగపప్పు, మినపప్పు మీ టేస్ట్ ప్రకారం వేసుకుంటారు. అదే మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది వేసుకోవచ్చు. ఇది నేనైతే నిలవ పచ్చడి పెట్టాను మేడం. ఇది అవునా? మీరు అన్నారు మన నిలవ పచ్చడి చేస్తారు. అన్ని కుండీల్లో వచ్చేసి కూసరికి ఎంత అయిపోయింది. ప్రతిసారి ఇస్తూనే ఉన్నాం, ఇంకా ఎంతగానే ఇస్తాము. అసలు దీనికి ఇలా కాదు అని నేను యూట్యూబ్ లో కొట్టాను. నిలవ పచ్చడి వచ్చింది. అమ్మాయిని పెడితే బాటిల్ పెడితే ఎంత బాగుంది అంటారు. చింతపండు అన్ని చక్క గుజ్జుగా మంచి పచ్చడి, గోంగూర పచ్చడి కన్నా బాగుంది, చాలా బాగుంది. ఇది మన గ్రూప్ లో ఇచ్చిన ఇది టమాటా విత్తనాలండి. అప్పారావు సార్ ఇచ్చిన విత్తనాలా? మరి ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, గుర్తులేదు. మన గ్రూప్ లో వచ్చిన అనమాట. కుంకుమ కేసరి అనేసి ఇది ఒక వెరైటీ. ఇది మీరు ఇది కూరలోకి వాడతారా లేదు తెలియదు, కానీ పైకి వచ్చినప్పుడు చక్కగా ఒక్కొక్క పండు డైరెక్ట్ గా తినేయండి. అలా తిని యాంటీ క్యాన్సర్ ఇవన్నీ కూడా పిల్లలకి పెట్టి పైకి వచ్చి అసలు నాకు టమాటా చూసి నోరు ఊరేస్తుంది నాకైతే. పైకి రాగినోటి పడి. ఇదిగోండి దేశవాళీ టమాటా. ఇది ఇలా వచ్చి దేశవాళి ఎలా తెలుస్తుంది అనుకుంటారు మేడం? ఇలాగా చారులు ఉంటాయి కదండి. ఇది ఇలాగా గుమ్మడికాయ షేప్ వచ్చింది అంటే ఇది దేశవాళీ వెరైటీ. అంటే మనకు మెడిసిన్ ఇది మెడిసిన్ తో. ఇప్పుడు వచ్చిన దేశవాళీ ఎక్కడుందండి? అంత హైబ్రిడే కదా. చక్కగా గులాబీలు, ఇవన్నీ గులాబీలు అండి. ఇవన్నీ గులాబీలు. ఈ ఫ్లవర్ ఇది నాకు తెలియదు కదండి. ఇది ఉసిరండి. మొన్న మీరు ఇచ్చారు కదా మనకు. కానీ 2 పళ్ళ మొక్కలు ఒక దాంట్లో మార్చిదాం అందాక పెట్టమన్నాను. అందులో మెంతికూర వేసాను అనమాట.
మెంతికూర ఇప్పుడు మీరు ఇవి మనం బోర్ కొట్టింది అనుకోండి జ్యూస్ చేసుకొని తాగేయడమే. మెంతికూర ఆకుకూరలు ఏవైనా కూడా మన గార్డెన్లో మాత్రం బయట వస్తువులు తాగకూడదు. బయట కెమికల్స్ తో పండించినాయి కదా, వండే తినాలి, పచ్చి తాగడానికి లేదు బయటవి. ఇది మామూలు జ్యూస్ చేసుకుందా చక్కగా తాగొచ్చు, సార్ తాగొచ్చు, మీరు తాగొచ్చు. 11 గంటలకు అలాగా సాయంత్రం 4 గంటలప్పుడు మీరు ఎప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకొని అలాగా చక్కగా టేస్ట్ చేయొచ్చు. అవునా తెలుసు. అంటే రోజు మెంతికూర పప్పులు వేస్తే అది ఒప్పుకోరు కదా ఇంట్లో వాళ్ళు. అదే కదా రెసిపీస్ అన్ని డిఫరెంట్ గా ఎంజాయ్ చేయమంటున్నాను అనమాట. అది ఇది పుదీనా అండి. ఇది కూడా చక్కగా ఉంచారు. పుదీనా రైస్, పుదీనా పచ్చడి. నేను కూడా నిలవ పచ్చడి, మా నిలవ పచ్చళ్ళు మేము బయట కొనుక్కోమండి. ఇలా గార్డెన్ లో ఉన్నాయన్నీ ఒక్కొక్క బాటిల్ రకరకాలు పెట్టేసుకుంటే ఇంత వాడుకోవడానికి సరిపోతుంది. రణపాల ముదిరి ఇలా వస్తుంది. అవునా, దాని ఏజ్ ముదిరితే ఇలాగా దానికి ఫ్లవరింగ్ వస్తుంది. దీన్ని కూడా ఏదో మెడిసిన్ అనేది విన్నా, ఏదో మర్చిపోయానండి నేను. ఈ కాయలు తెంపి ఇలా వస్తే దీనిలో మెడిసిన్ తయారవుతుందట. అవునా, ఇది తీసేదో చెప్పినారు కానీ ప్రాసెస్ పూర్తి తెలియదు నాకు. ఇది అప్పుడే వాడకండి, తెలియదు నాకు. అది ఇది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తారు, నాకు తెలియలేదు అదేంటి అన్నది. ఓకే పసుపు కనకాంబరం ఉందండి. ఇది చాలా ఏళ్ళయిందండి. అలా చిన్నప్పుడు లేడీ కనకాంబరం, మీ పసుపు కనకాంబరం చక్క మాల కట్టుకుని బడికి వెళ్ళి పెట్టుకునేవారమే. ఈ ఎల్లో ఫ్లవర్స్ గార్డెన్ అంతా అక్కడక్కడ కొంచెం పెడుతుండండి పాలినేషన్ కోసం. బీస్ బాగా వస్తాయి మనకి, తీగ జాతులకి పాలినేషన్ అవుతుంటది అనమాట. ఎల్లో ఫ్లవర్స్ ఏవైనా కూడా ఎల్లో అది అట్రాక్ట్ చేస్తాయి అనమాట. అవి అందుకు ఒక చిన్న డబ్బాలో పెట్టి అక్కడ పెట్టేసినా కూడా బాగా వస్తుంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడతో అయిపోలేదండి గార్డెన్. ఇంకా ఇదిగో నా చివరి వరకు ఒక మైదానంలా ఉంది చూడండి. రండి రూప గారు, టమాటా పళ్ళు చూపిస్తానండి. ఇది కూడా దేశవాళీనండి. కూరలో కన్నా మీరు డైరెక్ట్ తింటే చాలా మంచి మెడిసిన్ మీరు ఇచ్చినట్టు బాడీకి. అదే ఇవన్నీ బాగా కిందకి దిగిపోయేవి. సరే మీరు వస్తున్నారు అనుకుని నేను అన్ని ఉంచాను అనమాట. తీయగా చాలా బాగుంది. అన్ని కూడా దేశవాళీ. ఇదిగో షేప్ తెలిసిపోతుంది. అన్ని దేశవాళీనండి. మనకి హైదరాబాద్ నుంచి అప్పారావు పంపించారండి దేశవాళీ కుంకుమ. అదే మన మీట్లో ఇచ్చినవే. అదే రేర్ కలెక్షన్స్ అన్ని కూడా బాగా ఇచ్చారు. తర్వాత మా ఇది కూడాను అండి మన మీట్లో ఇచ్చిందే. దీన్ని ఏమంటారండి, రెడ్ పాలకూర అంటారు. పాలకూర కాదు, బీట్రూట్ అని సరిగ్గా రాలేదు, డెవలప్ అవ్వక ఇదిగోండి ఆగిపోయింది. ఇదిగోండి బీట్రూట్. ఆ ఆకులు చట్నీ చేసేయండి, దుంప తీసేయండి, మరి పెరగదు ఇంకా ముదిరిపోయింది. అవునా, ఆయనకి అయిపోయింది. ఆ బ్యాగ్ మీకు దేనికైనా పనికి వస్తుంది, తీసేయండి. అవి తీసేసి చక్కగా వంగ మొక్కలు కదా. ఏదండి, ముళ్ళు తోటకూర. ఇది తోటకూర. ఇది కూడా మంచి మన దేశవాళీ వెరైటీ. ఇది కూడా వాడుకోవాలి. ఇదంతా ఇది మామూలుగా పులుసు కూడా బాగుంటుంది చక్కగా. ఈ వంగ మొక్కలు అన్ని పూర్ణిమ గారు ఇచ్చారండి. ఓకే ముళ్ళదా మామూలుదా? మామూలుదే. మంచి సీడ్ అండి ఇది. చూసారా చక్కగా వచ్చింది క్రాప్. ఇవ్వండి కింద పెద్దది. ఇదిగా అండి. రెండు విత్తనాలు కొంచారా ఏంటిది? లేదండి, 3 తెంపుతా. ఆదిలక్ష్మి గారు వస్తారని నేనేమి కట్ చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ మీకు 4 రోజులు సరిపడా కూరగాయలు ఇక్కడ చూసారికి అర్థమైపోయింది. ఇక్కడ పాలకూర మాత్రం చాలా ఫ్రెష్గా చక్కగా చాలా బాగా వచ్చిందండి గ్రో బ్యాగుల్లోని. అలాగే ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి, చాలా హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్నాయి, బాగా పెరిగిపోయి. ఇంకా హార్వెస్ట్ చేద్దామని ఇలా అనేసరికి ఇంకా వాళ్ళు నా మనవరాళ్ళు వచ్చారండి. నాన్నమ్మ హాయ్ అనుకొని ఓకే లిటిల్ గార్డెనర్స్ రండి అనేసి చదివిండి వచ్చారు వాళ్ళ మనవరాళ్ళు ఇద్దరు కూడాను. బాగా పెంచారు. అది ఇంతవరకు వచ్చింది, ఇంకా పైకి అల్లించాలి రోజు. ఇది మా ఈవినింగ్ లెమన్ టీ చేసుకుని మా కోడలు చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువ గ్రీన్ టీకి లెమన్ టీకి మంచి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ ఫ్లేవర్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఓకే. తర్వాత ఇది మందార మొక్కకి ఇలా వచ్చేసి ఏం చేయమంటారండి? అదంతా కట్ చేసేయడమే. ముందు అది అర్జెంట్కి తెగులంతా కట్ చేసి తీసి పారేసి మన గ్రూప్ లో తెచ్చుకున్నాం కదా అగ్నాస్త్రం, చక్క లీటర్కి 10 ml 20 ml కలిపాను. ముదురు మొక్క కాబట్టి 20 ml కలిపేసి చక్కగా స్ప్రే చేస్తారంటే మరి రాకుండా ఉంటది. ఇప్పుడు ఈ పురుగు మీద ఎంత కొట్టినా దానికి అది కొంచెం గట్టిగా అయిపోయి చావదు. ఇంకా బాగా రావాలి, ఎదగాలి. 1 year దగ్గర అయిపోయింది ప్లాంట్. ఓకే పెరుగుద్దులండి. అందులో చిక్కుడును కింద ఏదో నారు పోసినట్టున్నారు. మెంతి మైక్రో గ్రీన్స్ వస్తున్నాయి చక్కగాను.
దీనికి ఇదిగో చూసారు ఇలాగ వస్తున్నాయి కదా, అవునండి. ఇవి ఉంచకూడదండి. ఇవి ఏమండి ఇది గ్రాఫ్టింగ్ లో వాటి దేంతో గ్రాఫ్టింగ్ చేసాడు అవి వచ్చేస్తున్నాయి అనమాట. ఇవి దీనివల్ల మొక్కకి తగ్గిపోతుంది. అవునా? ఇవి ఎక్కువగా ఇవి మనం ఎంకరేజ్ చేయకూడదు, ఎప్పుడు ఈ మొక్కనే పెంచుకోవాలి మనం. ముళ్ళు ఉన్నాయి అటు అది ఏమవుతుందంటే స్ట్రైట్ గా పెరిగిపోయి కాపు రాదు, పెద్దగా పెరిగి పెద్ద పెద్ద ముళ్ళు కూడా వస్తాయి. అది ఈ సెంటర్ ఉన్నదే మనకి చక్కగా ఫ్లవరింగ్ ఉంది. పురుగు నాన్నమ్మ పక్కన మనవరాళ్ళు ఎంత చక్కగా అన్ని ఎంత బాగా చెప్తున్నాను చేస్తాను. ఇది మరో అండి, మొన్న మా కిట్టి పార్టీ అయినప్పుడు మా ఫ్రెండ్ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చాను. గర్భిడి దగ్గర గర్భం వెళ్ళుంటివి, అక్కడ వాళ్ళ ఇంట్లో తెచ్చాము. ఏం చేస్తారు దాన్ని బాగా పెరిగితే? దాన్ని పెరిగితే మనకి కనకాంబరాలు ఇది కలిపి మాల కట్టేసి పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. మంచి స్మెల్ కూడా ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చండి. అవునా? కొబ్బరి నూనె ఉందా, ఒక ఇంత కొబ్బరి నూనె తీసుకొని చిన్న చిన్న చిన్నవన్నీ ముక్కలు కట్ చేసి చేతితో నలిపి అందులో పడేసి మరిగించండి ఆయిల్. తర్వాత వాటిని వడపోసేయండి. ఆ ఆయిల్ తలకి పెట్టుకోండి, ఎంత ట్రీట్మెంట్ చూడండి. అవునా? చాలా దవనము మొరము మన చక్కగా ఆయిల్ తయారు చేసి దవనం ట్రై చేశాను కానీ లేదు, సెన్సిటివ్ కొంచెం బతకడం. అదృష్టం కదా. మీరు ఏం చేశారంటే ఎక్కువగా వేసేసారు సీడ్. మరి ఎక్కువ మరి అన్ని ఇన్న సీడ్ వేస్తే అక్కడక్కడ ఒక మొక్క బలంగా వస్తుంది అనమాట. ఎక్కువ వేసేయడం వల్ల చిన్న చిన్న వచ్చినాయి పాపం. అది కొంచెం పెరగ్గా నీవు తీసేస్తూ ఉండండి. ఇలా ఎక్కువగా వేయడం వల్ల ఏమవుతుందంటే పెరుగుదల తగ్గిపోద్ది. ఇంకా మధ్యలో ఒక రోటన్ కూడా పెట్టారు. పెట్టలేదండి, అది ఆటోమేటిక్ వచ్చి వేరుండి ఉంటది ఇందులో, లోపల వేరుండి ఉంటది. సపరేట్ చేసేయండి, ఇది అందంగా చాలా బాగుంటది. సపరేట్ చేసేయండి. అవునండి. కొంచెం పెరిగినా తీసిస్తే మిగతా పెరుగుదల వస్తుంది అనమాట. అది ఎందుకు ఎదగడం లేదా? గెత్తము అన్ని వేసి కోకోపిట్ అన్ని కూడా వేసారు, ఎందుకు రాలేదా? ఎక్కువైంది, విత్తనాలు ఎక్కువైంది. తర్వాత ఈ మొత్తం ఈ మొక్కలన్నీ కూడా ఇంచుమించు 15 సంవత్సరాలు అయిపోయింది వయసు వీటికి. ఈ మందారాలు మొత్తం, ఈ మందారాలన్నీ మా ఫ్రెండ్ మన గ్రూప్ లో మందారాలన్నీ తోట అంతా ఎన్ని రకాలండి? మందారాలు 4 రకాలు ఉన్నాయి. 4 రకాలు మొత్తం ఒక 20 కుండీలు ఉన్నట్టు? 20 కుండీలు ఉంటాయి దగ్గర దగ్గర. ఇంకా చాలా మీరు రోజు పూజ కదా అంతా మందారాలతో దేవుడిని కప్పేస్తారా? అలా అని కాదు, మందారాలు అయితే నిండుగా కనబడతాయి కదా, అందుకని ఎక్కువ. నందివర్ధన అయితే ఎక్కువ రావడం లేదు గోళంలోని, అందుకని ఇలాగే ఇవైతే ఎక్కువ అనుకుని వీటినే ఎక్కువ. అవి 2 పెట్టినా కూడా మందారం అందంగా ఉంటుంది దేవుడి వల్ల. 2 పెట్టినా అందంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాది చిన్న సజెషన్ మేడం, కొంచెం అంటే ఇప్పుడు వరకు ఉన్న కాడికి అలా పెంచండి. ఇంక మరి ఇంకా ఎక్స్ట్రా మందారాలు మరి పెట్టకండి. ఇంక ఏదైనా పాడైనా అందులో వేరే మొక్క పెట్టండి. కానీ మరి మందారాలు కొంచెం ఒక 4-5 రకాలు ఉంచుకొని మిగతా కూరగాయలకే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే అదే అనుకున్నాను. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తగ్గించి కూరగాయలు ఎక్కువ, ఒక 20% మన గార్డెన్ లో మిగతా 60% కూరగాయలు పెట్టుకుంటే మనకి హెల్త్ కి మంచిది అనేసి ఇంకేం లేదు. ఇది లాస్ట్ అనమాట బీరకాయ. అయినా కూడా మంచి పచ్చడి చేసేసుకుంటాం మనం. అందుకే తులసాకులు కూడా వాడుతున్నారు కదా, తింటుంటారా? పైకి వచ్చినప్పుడు తింటుంటే పూజకి ఎక్కువ వాడుతుంటారు. పూజకి వాడిని కూడా మీరు ఏం చేస్తారు, కషాయం చేసుకోవచ్చు, తర్వాత పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు. అవునండి. మన గార్డెన్లో ఉన్న మునగాకు, ఇలా తులసాకులు, తిప్పతీగ, నేలవేం పుట్టేస్తూ ఉంటాయి. అవన్నీ కలిపి చక్కగా నీళ్ళలో ఆరపెట్టుకొని పౌడర్ చేసి ఉదయాన్నే వేసుకోవచ్చు పసుపు కలిపి. ఇదేనండి మార్నింగ్ నేను చూసి స్టన్ అయిపోయాను అనమాట. ఇదే ఫస్ట్ టైం మా దాంట్లో పుయ్యడం. అయ్యో ఏంటి అయినా ఈవినింగ్ కూడా ఇలా ఉండడం గ్రేట్. మార్నింగ్ లో అనగానే మార్నింగ్ వచ్చేసి 9 గంటలకు ముడిచిపోతుంది. ఎండ కదమ్మా, ఎండకి ఎండిపోయి అంతే కోసేద్దాము అని చెప్పి. ఇది పచ్చిమిర్చి చెట్టు. మా నాన్నమ్మ అప్పుడప్పుడు దీనికి నీళ్ళు పోస్తూ ఉంటారు, మా మమ్మీ తెంపుతూ ఉంటుంది. మీరేం చేస్తారా మొక్కల్లోకి వచ్చి పిల్లలిద్దరును? నువ్వేం చేస్తావు మరి మొక్కల దగ్గరకు వచ్చి? అప్పుడప్పుడు చేస్తాము. ఏం చేస్తావు? వాటరింగ్ చేస్తాము. వాటరింగ్. దాని తర్వాత ఏమైనా పువ్వులు పూస్తే కలెక్ట్ చేస్తాము. దాని తర్వాత ఇప్పుడు ఇలాగా ఏమైనా కూరలకు అవసరమైతే పైకి వచ్చి తీసుకొని వెళ్ళిపోతాము. ఎలా ఉంది గార్డెన్లో మీకు వస్తే అన్ని కోసుకెళ్తూ ఉంటుంటే? హ్యాపీగా ఉంటుంది. 3, 4, 5, 6, 7 పచ్చిమిర్చీలు తెంపాను. ఓకే. నానమ్మ క్యాచ్. ఇది మెంతి కూర, నాకు ఇష్టమైన ప్లాంట్. నేను మా మమ్మీ అప్పుడప్పుడు మేతి
మేతి చమ్మలు, దాని తర్వాత మేతి రైస్ చేస్తారు. అబ్బా చేస్తుంది. చాలా బాగుంటది కదా. ఆ, అని చెప్పు, ఏమేం చేస్తుంటావు? అప్పుడప్పుడు నేను వచ్చి ఇక్కడ సైక్లింగ్ చేసుకుంటాను, ఎక్సర్సైజెస్ చేస్తాను, ఆడుకుంటాను, ఇంకా గేమ్స్ కూడా ఆడతాము. హాయ్ ఎవ్రీవన్, నా పేరు హర్షి. ఇంకా నేను 3rd క్లాస్ చదువుతున్నాను. ఇది అలోవీరా చెట్టు. మేము దీనికి వాటర్ పోస్తాము. ఇంకా యూస్ఫుల్ అయినప్పుడు హెడ్ బాత్కి తెంపుకొని వచ్చి తీసుకుంటాము. ఇంకా అలోవీరా జ్యూస్ కూడా చేసుకుంటాము. ఓకే ఓకే, అలోవెరా జ్యూస్ ఇష్టమా? మంచిది కదా. తలకు కూడా పెట్టుకుంటున్నావా? ఇంకా ఏ ప్లాంట్స్ ఇష్టం మీ గార్డెన్లో నీకు? టమాటా. ఇది హైబ్రిడ్ వెరైటీ ఇలా ఉందండి ఇది. ఇది టమాటా. అంటే నేను దీంతో నా ఫేవరెట్ టమాటా పప్పు మమ్మీని చేయమంటాను. ఇంకా దీనికి వాటరింగ్ చేస్తాము. బాగా వచ్చాయమ్మా చక్కగాను. అబ్బా, హైబ్రిడ్ వెరైటీ కదా, ఇలాగే వస్తాయి. నా పేరు ఆద్య. నా పేరు హర్షి. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. ఇవి మా మమ్మీ నాన్నమ్మ పెంచుతారు. మేము పైకి వచ్చి వాటరింగ్ చేస్తాం. ముద్దు ముద్దుగా మీలా క్యూట్ గా ఉన్నాయి ఇవి. మీ గార్డెన్ ఇది? బేబీ గార్డెన్ అన్నమాట. ఏది నీ ప్లాంట్ ఏది? రోజు దాన్ని నీళ్ళు పోస్తున్నావా? ఎంత బాగున్నాయో, సూపర్. స్వీట్ కార్న్. ఇది పెప్పర్ ప్లాంట్, మిరియాల మొక్క. అండ్ ఇది స్వీట్ కార్న్ ప్లాంట్. ఇది నానమ్మ ఫ్రెండ్ తెచ్చారు. ఇది నానమ్మ ఫ్రెండ్ కేరళ నుండి తెచ్చారు. ఇంకా పక్కన కూడా ఇంకేదో ఆన పెట్టినట్టుందండి. మొన్న మీరు ఇచ్చిన సీడ్స్ అండి చాలా ఫాస్ట్ గా వచ్చింది. ఫాస్ట్ గా వస్తాయి అవి. ఇప్పుడు ఇచ్చింది అవి కూడా ఫాస్ట్ గా వస్తాయి. ఇది స్వీట్ కార్న్. ఇది స్వీట్ కార్న్ మొక్క. అది సాంబార్లోకి స్నాక్స్ లోకి యూజ్ చేసుకుంటాము. స్వీట్ కార్న్ సాంబార్ లో వేస్తారా? వేస్తాం. అవునా? చాలా స్వీట్ గా ఉంటుంది. ఇంకా స్నాక్స్ కి కూడా కావాలంటే తినచ్చు. హాయ్ అండి, నా పేరు సుష్మా. రూపగారి కోడల్ని నేను. మా పిల్లలు ఇద్దరు. ఇదేమొచ్చేసి తమలపాకు చెట్టు. యాక్చువల్లీ మేము తెచ్చింది చిన్న మొక్క, కానీ బాగా పెరిగి ఇంతది అయింది. మనం ఎప్పుడైనా సరే పూజలు చేస్తున్నప్పుడు తాంబూలం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా దేవుడికి. ప్రతిసారి మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోకుండా 2 ఆకులైనా సరే మన చెట్టు నుంచి పెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇది 3వ ప్లాంట్ అండి మేము వేయడము. ఇదేమొచ్చేసి 2 ఆకులు మార్నింగ్ మనం జ్యూస్లు అవన్నీ తాగుతుంటాం కదా, సో ఆ జ్యూసులు తాగుతున్నప్పుడు ఒక 2 ఆకులు వేసుకొని ఆ జ్యూసులతో పడతాయి కనుక మనం తాగితే చాలా హెల్తీ అన్నమాట. కానీ ఒక టిప్ ఏంటంటే ఇవి వేస్తున్నప్పుడు పైన తొడాలు తీసేయాలండి. జస్ట్ ఇవన్నీ తీసేసి ఓన్లీ ఆకు ఒకటే ఇవి ఉంటుంది కదా, ఈ పైన తొడని తీసేసి ఇలా ఈ ఒక్క ఆకు వేసుకొని జ్యూస్లో 2 ఆకులు తీసుకున్నా చాలా మంచి కాల్షియం ఉంటుంది. అంటే లేడీస్కి మంచిది కాదంటారండి తొడుము, అందుకోసం అని చెప్పి మనకి గర్భసంచులు ఉంటాయి కదా, సో అందుకని యూజ్ చేయకూడదు అనమాట. ఇదేమొచ్చేసి నేను చెప్తా. ఇది నల్లేరు. దీంతో మా మమ్మీ అప్పుడప్పుడు కావాలంటే పచ్చడి చేస్తుంది, మాకు చాలా నచ్చుతుంది. ఇంకా ఒడియాల్లో సమ్మర్ అయితే మనం ఏం చేస్తాం? సమ్మర్ అయితే ఒడియాలు చేస్తాం. ఈ నల్లేరు ఒడియాలు అవి పెట్టుకుంటాము, నల్లేరు పచ్చడి చేసుకుంటాం. నల్లేరు గురించి అందరికీ తెలిసిందే, చాలా మంచిది. విరిగిన వెముకను కూడా అతికించేటటువంటి సత్తా దానికి ఉంటుంది, అందుకే చాలా మంచిది అంటారు. ఇవన్నీ మళ్ళీ బయటకు వస్తున్నాయి. ఇవన్నీ జస్ట్ ఇంట్లో పెంచుకునే మొక్కలే, మనం ఏమి చెయ్యక్కర్లేదు. జస్ట్ వాటర్ వేసి ఇంత మొక్క మేము వేరు తీసుకొస్తే అది మొత్తం మా చెట్టే కాకుండా ఇంకా మేము ఎంత మందికి పంచిపెట్టే వాళ్ళమో. ఇదంతా కూడా అందరూ తిని చాలా చాలా నచ్చింది. పంచడం రెండు అవుతాయి, పంచడం రెండు అవుతాయి. మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, హ్యాపీగా అనిపిస్తుంటుంది. మీరు ఎంత డబ్బులు ఖర్చుగా వచ్చి ఆనందం రాదు. అందరూ మేము ఎప్పుడైనా పచ్చడి చేసుకున్నా అందరికీ ఇస్తూ ఉంటాం అనమాట. అందరూ బాగుంది, మన ఇంట్లో మనం ప్రేమతో పెంచుకున్న మొక్కలు కదా, ఆ టేస్ట్ వేరే ఉంటే డబ్బులతో కొనుక్కున్న టేస్ట్ వేరే. తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.
రామదుంపండి స్టార్టింగ్ 6 నెలల క్రితం మీరు ఇచ్చారనమాట. అది ఇంత పెద్దది అయింది. ఇలాగ 3 టబ్బుల్లోనే మీట్లో ఇచ్చిన దుంపలేనండి, మీట్లో ఇచ్చిన దుంపలేనండి. తర్వాత ఇది దీంతో పాటు మేము ఇది 4వసారి తీయడం అనమాట. మరి ఆకులు వాడుతున్నారా? ఆకులు నేను అంతగా వాడడం ఉండదు మేడం, చాలా మెడిసిన్ వాల్యూస్. దేంట్లో వాడమంటారండి? పప్పులోనే ఆకుకూర, అది చామాకు, చామాకూర పప్పులో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. దాని పొట్లాలు కట్టేది ఇడ్లీలు కూడా పెడుతుంటారు. తర్వాత దానికి ఏదో చేస్తారు కదా. నేను ఎక్కువగా వాడేది పప్పు చామాకు, మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. నాకు తెలియదు. రేపు వేసి చూస్తానండి. మొత్తం 4 టబ్బుల్లో ఉంటే ఆఖరికి 1 టబ్బు చేశాను అనమాట. మొత్తం అన్ని తీసి వేరే మొక్కలు వేసాను. కానీ ఎప్పుడు తీసినా కూడా మళ్ళీ 1 మంత్ అయ్యేసరికి రెడీ అయిపోతుంది. అలాగే పసుపు కూడా అంతా తీస్తాం, మళ్ళీ పసుపు మొక్కలు కూడా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత పెద్దది వచ్చిందో చామదుంప. బాగుంది. మీ గార్డెన్ ఎంత పెద్ద వచ్చాయి చక్కగాను. చాలా పెద్ద వచ్చాయి దుంపలు. అప్పుడప్పుడు మమ్మీ సాంబార్ కూడా యాడ్ చేస్తుంది. ఎక్కువ మేము ఏంటంటే ఇది పులుసులో వేసుకొని చేసుకుంటాం. చాలా బాగుంటుంది కర్రీ, వేడి వేడి మీద తింటే. ఇంకా సుష్మా ఏమో మా ఇది పులుసు చేస్తుందండి, అది కూడా చాలా బాగుంది. కానీ మన గార్డెన్స్ కానీ నిజమేనండి, మన దీంట్లో పండింది బయట తెచ్చి చామకి చాలా డిఫరెన్స్ ఉన్నదండి. నేను ఒక పచ్చిమిర్చి అయినా కూడా మన గార్డెన్ లో పండిందని బయట మార్కెట్ కి ఫుల్ ఫ్లేవర్ టేస్ట్ మారిపోతుంది. కారణం వాళ్ళు కొన్ని కెమికల్స్ అది ఆ ప్లాంట్ పెరిగేటప్పుడే యాడ్ చేస్తారు. అది బాగా గ్రోత్ రావాలని చెప్పేసి అందుకే వాళ్ళు యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ రాదు. అంటే పెస్టిసైడ్స్ని అసలు ఎందుకు యాడ్ చేస్తారంటే చీమలు దోమలు దాన్ని ఆ క్రాప్ని తినకుండా ఓవర్ గ్రేజింగ్ చేయకుండా ఆ పెస్టిసైడ్స్ అనేవి 3 రోజులు అయిందనమాట. ఇవన్నీ తీసుకున్నాము గార్డెన్ నుండి పిక్ చేసాము. రేపు కూర చేసుకుంటాము. కాదు కొన్ని వచ్చాయి, అవన్నీ కట్ చేసాము. ఇప్పుడు ఈ పైన చిగుళ్ళు వచ్చాయి, కొత్తగా స్టార్ట్ అయ్యాయి. సిలోన్ పచ్చడి, దీన్ని మనం పప్పులోని యాడ్ చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది. ఇది ఆనప మొక్క ముందు నుంచి ఉంది, అక్కడి నుంచి ఇక్కడ దాకా పెరిగింది. ఇది ఆనపకాయ, అంటే మేము దాన్ని సాంబార్స్లోకి యూజ్ చేస్తాం. హాయ్ అండి, ఇది మా టమాటాలు. సో ఇక్కడ ఇంకా ఉన్నాయి కింద పైన చూడండి టమాటా. ఫ్రెండ్స్, ఈ లిటిల్ గార్డెనర్స్ హడావుడి అంతా ఇంత కాదు, పోటీ పడి మరి హార్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ గార్డెన్లో. చూడండి ఒకసారి సరదాగా. టమాటా అయిపోయింది, ఇంకా వంకాయ. అబ్బా ఎంత ఫాస్ట్గా హార్వెస్ట్ అంటే ఎంత సందడి కదా. పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళకి ఏంటి, మనకేంటి, అందరికీ కూడా కదా. చాలా ఫాస్ట్ చేసేస్తున్నారు వీళ్ళు. సూపర్ వంకాయల హార్వెస్ట్ సూపర్ అబ్బా. పిల్లలకి ఈ విధంగా గార్డెన్లు అలవాటు చేయడం వల్ల చూశారు కదా, వాళ్ళు ఎంత హాయిగా ఆనందంగా ఎంత సరదాగా ఎంత పోటీ పడుతూ మరి ఇద్దరు చాలా చక్కగా అన్నీ వాళ్ళ నాయనమ్మకి అన్ని చేసి పెడుతున్నారు. అందుకే పిల్లల గార్డెన్లు అలవాటు చెయ్యాలండి అందరం కూడాను. ఈరోజు మా గార్డెన్లోని నేను పెంచిన మొక్కలకి మా మనవరాళ్ళు ఇద్దరు కూడాను టమాటా వంకాయ హార్వెస్ట్ చేశారు. నాకన్నా వాళ్ళే ఎక్కువ. అంటే ఏదైనా నేను నీళ్ళు పోయిస్తున్న వరకు అది ఎదిగిందా లేదో చూస్తాను, కానీ ఏమైనా కట్ చేయాలంటే వాళ్ళే వచ్చి కట్ చేస్తారండి. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాతో పాటు కూడా వాళ్ళు వర్క్ చేస్తారు. కాకపోతే వాళ్ళకి వర్క్ ఉన్న రోజు రారు, కానీ సండే అయితే మాత్రం ఏమైనా ఇలాగ వాళ్ళ కోసం నేను ఉంచుతాను, కట్ చేయను అనమాట. పిల్లలు పట్టుకో అక్క కూరగాయలు పువ్వులు బాగా కోసారు. మీకు తెలుసా, ఒకరోజు అయితే మా ఇంట్లోని పైన మేము వచ్చి చూసినప్పుడు పొద్దున్నే ఒక రెడ్ కలర్ ఫ్లవర్ బొకేకి ఇస్తాం కదా, ఆ ఫ్లవర్ పండింది. అది బకెట్లు దాచారు. ఇది ఈ ద్రావణం మన కలబందతో తయారు చేశానండి. ఇది వర్మీ కాంపోస్ట్, కలబంద, శనగపిండి
వేసి ఇది 2 days అయింది నానబెట్టాను. రేపు మార్నింగ్ ఇది మళ్ళీ కొంచెం డైల్యూట్ చేసి ఇది వడకట్టేసి డైల్యూట్ చేసి అప్పుడు మొక్కలకి ఇస్తారనమాట. దీనివల్ల ఏంటంటే మొక్కకి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మొత్తం అన్ని కూడా అవుతాయని నేను యాక్చువల్గా గ్రూప్లో ఉండడం వల్ల నాకు ఇవన్నీ తెలిసాయి అనమాట. లేకపోతే లాభం అదే అనమాట. నెక్స్ట్ ఇదేమో బీట్రూట్ అండి. బీట్రూట్ ని గ్రైండ్ చేసి దానికేమో వాటర్లోనేమో నానబెట్టాను అనమాట. దాన్ని మళ్ళా కూడా డైల్యూట్ చేసి వెయ్యాలన్నమాట. అదే ఒకటి. ఇంకో నెక్స్ట్ ఇదేమో పుల్ల మజ్జిగ అండి. ఇవాళకి 6 days అయింది. 1 week ఉంచి వేద్దామని మజ్జిగ వాటర్ కలిపి అంటే పెరుగును వాటర్ కలిపి ఉంచాను అనమాట. ఇది స్ప్రేగా కూడా ఇవ్వచ్చు, సాయిల్ కి ఇవ్వచ్చు, మన ఇష్టమే, ఎలాగైనా ఇవ్వచ్చు. అందుకే ఇది 1 week అన్నారని 1 week ఇవాళకి 6 days అయింది. ఇది అంటే ఇప్పుడు మీ సమ్మర్లోని ఘనం ఇవ్వద్దన్నారు, ఓన్లీ ద్రవం ఇమ్మన్నారు అనుకుని ద్రవ రూపాయలు ఎక్కువ ఇస్తా ఉంటే వాటికి చలవ చేసి మంచిగా అది సమ్మర్ కదా అందుకని అలా చేశాను అనమాట. ఇదేంటంటే వర్మీ కంపోస్ట్ లో కలపమన్నారు. కలబందని గ్రైండ్ చేశాను, వర్మీ కంపోస్ట్ మిక్సీ పట్టేసి వర్మీ కంపోస్ట్ తర్వాత శనగపిండి అందులో కలిపాను అనమాట. ఇవన్నీ మన ఇంట్లో మన కిచెన్ లో ఉండేవేనండి. మనం ఏ ఆన్లైన్లో తేవక్కర్లేదు, ఎక్కడ ఖర్చు పెట్టక్కర్లేదు, మనం చక్కగా అది చేసుకుంటే మంచిది. తెలియక ఏం చేస్తున్నారంటే ఏదేదో తెలియక ఆన్లైన్ లో డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చి అవన్నీ వేసి అంటే ఇంకోటి మొక్కలకు కూడానండి మనం ఏది అలవాటు చేస్తే అదే వాటికి అలవాటు అయిపోద్ది. ఇప్పుడు ఆన్లైన్లో తెచ్చి ఆ వెరైటీ అలవాటు చేసామనుకోండి, అవి ఎప్పుడు తెప్పిస్తూనే ఉండాలి, అవే వెయ్యాలి. అదే మన ఇంట్లో మనం తయారు చేసిన ఇవి అలవాటు చేసామనుకోండి, ఇవి మనకి ఎలాగ అలవాటు అయిన ఫుడ్ మనకి ఎలాగ యాక్సెప్ట్ చేస్తుందో మొక్కలకు కూడా అంతే. మనం ఏది అలవాటు చేస్తే అదే. కాబట్టి మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ ఇలా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి అవి అలాగా అసలు మంచిగా పెరిగి మనకు మంచి క్రాప్ని, టేస్టీగా ఉన్న క్రాప్ని ఇస్తాయి అనమాట మనకి. అది ఓకే వ్యూయర్స్, చూసారు కదా ఈరోజు రూపగారి గార్డెన్. మొక్కలతోని వారికి ఉన్న అనుబంధం, మనవలతో వారికి ఉన్న అనుబంధం, మనవలకు కూడా ఆ మొక్కలతో ఉన్న అనుబంధం ఎంత చక్కగా ఈ వీడియో ద్వారాగా మనం చూడగలిగాము. అంటే పిల్లల్ని ఇలా ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళని ఆహారం ఎలా వస్తుంది, మొక్కలు ఎలా పెంచుకోవాలి, మొక్కల ద్వారాగా మనకెంత మంచిది, ఇలా చాలా చాలా విషయాలు వాళ్ళు డైలీ అంటే వాళ్ళ హాలిడేస్లోని అప్పుడు వచ్చి ఇవన్నీ చూసుకోవడం వల్ల మంచి హాబీ అండి వాళ్ళకి. వాళ్ళకి ఆలోచన, మానసిక స్థితి కూడా మొక్కల్లో పనిచేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. అది ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకున్నాను. పిల్లలు చక్కగా కోఆపరేట్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి అలా అలవాటు ఉంది. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నమ్మగారు వాళ్ళకి అలాగ మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి పిల్లలు మంచిగా నేను పోటీ పడి మరి పిల్లలు ఈరోజు మనకి గార్డెన్లోని అన్నీ చేసి చూపించారు. అయితే ఈరోజు ఈ గార్డెన్కి వచ్చి ఇలాగ అంతా ఓపిక్గా ఫ్యామిలీ అంతా మనకి ఏంటంటే సపోర్ట్ చేసినందుకు అది అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ కుమారి గారు, రూప గారు, అందరికీ ధన్యవాదాలు. మీరు కాదండి, ఆదిలక్ష్మి గారు ఇలాగ వచ్చి మా గార్డెన్ అందరికీ చూపిస్తున్నందుకు మీరు ఓపిక, మీరే కాదు సార్ కూడా వచ్చి మీతో పాటు కోఆపరేట్ చేస్తున్నందుకు మీకు సార్కి ఇద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే నా ఎయిమ్ ఏంటంటే మన విజయనగరంలో ఉన్న గార్డెన్స్ అన్నీ కూడా మన అందరికీ తెలియాలి. ఇంకా మిగతా ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి మరి కొంతమంది ముందు గార్డెనింగ్ చేయడానికి రావాలనేది నా ఉద్దేశం మేడం. అందుకు నేను చేసి చూపిస్తున్నాను ఇవన్నీ వీడియోలు. మీరు చక్కగా గార్డెనింగ్ చేస్తూ ఉండండి, నేను ఇలా చేసి చూపిస్తూ ఉంటాను. మన విజయనగరం అంటే మనం చూపిద్దాం. సుష్మా గారు మీరేమైనా 2 మాటలు. మీరు చూపిస్తున్న ప్రతి ఒక్క గార్డెన్ ని చూస్తుంటామండి మేము యూట్యూబ్లో. ఒక్కొక్క గార్డెన్ కి ఒక్కొక్క విషయం నేర్చుకున్నట్టుంది. ఒక మంచి పుస్తకం మనం చదివితే ఒక మంచి పాయింట్ మనం ఎలాగైతే కనుక నేర్చుకుంటామో అలాగే ఒక్కొక్క గార్డెన్ గురించి ఒకరోజు ఒకళ్ళేమో మొక్క ఎలా పెంచాలని, ఒకళ్ళు ద్రావణం ఎలా చేయాలి, ఏ చెట్టుకి ఏది ఇస్తే అనేది మన యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. కాబట్టి అలాగే మనది అనేటప్పుడు మన జిల్లాలో మనకు తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్, మన చుట్టుపక్కల ఉన్న గార్డెన్స్ని చూస్తుంటే ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది మాకు కూడా. మీకు కూడా మీరు ఇలాగే ఎన్నో చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ తప్పకుండా. ఓకే అండి, హ్యాపీ గార్డెనింగ్. ఓకే. ఆదిలక్ష్మి టెర్రస్ యూట్యూబ్ ఛానల్ కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.